చూడొచ్చు ఇప్పుడే ఇక్కడికి మనం ఇంతకు ముందుకే మాట్లాడము. ఇక్కడికి యశస్వి రెడ్డి ఎమ్మెల్యే కూడా ఇక్కడికి రావడం మనం చూస్తున్నాము. ఇక్కడికి రావడం ఎవరైతే ఇక్కడ చూడొచ్చు, ఎవరైతే ఇక్కడ అమ్మాయి ఎవరైతే ఉన్నారో చనిపోయిన అమ్మాయికి సంబంధించిన వాళ్ళు కూడా ధర్నాలో పాల్గొంటున్నారు. ఎమ్మెల్యే యశస్విని కూడా అడ్డుకునే సందర్భాలు అయితే మనం చూస్తున్నాము. ఇటు ఎవరైతే లోకల్ నాయకులు ఉంటారో వాళ్ళకి ఇక్కడికి విద్యార్థులకి పోలీసులు చూస్తున్నాము. పోలీసులు కూడా ఇక్కడ యశస్విని రెడ్డిని అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో చూడొచ్చు ఊరు మొత్తం ఒకవైపు వచ్చిన గ్రామస్తులను కూడా వాళ్ళు అడ్డుకొని తీసుకుపోయే సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. సో చూడొచ్చు ఇక్కడ సో ఎమ్మెల్యే కూడా ఇక్కడ నుంచి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నారు. చాలా మంది గ్రామస్తులు కూడా అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మీకు క్లియర్ గా చూపిస్తున్నా యశస్వి రెడ్డి చుట్టూ కూడా చాలా మంది పోలీస్ బందోబస్తు కూడా ఆమె ఇక్కడ నుంచి బయటకు వెళ్ళే దృశ్యాలు అయితే మనం చూస్తున్నాము. మాట్లాడదాం ఒకసారి. యశస్వి రెడ్డి కూడా ఇక్కడ ఉండి ఆమెతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేస్తా. ఇక్కడ బాధితుల దగ్గర కూడా వచ్చి వెళ్తుంటే కూడా చాలా మంది కూడా ఆమె కారుకి అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఒకసారి మాట్లాడదాం. అమ్మాయికి న్యాయం జరిగేటట్టు చూడడానికి నేను వచ్చిన వస్తే ఇక్కడ చదువుకున్నారా వీళ్ళు, లేకపోతే అమ్మాయికి న్యాయం జరిగేటట్టు చూడడానికి వచ్చిండ్రా, డ్రామా చేయడానికి వచ్చిండ్రా అర్థం కావట్లేదండి. ఇప్పుడు అమ్మాయి నేను కూడా ఒక మహిళనే కదా, అమ్మాయికి న్యాయం జరిగేటట్టు చూడడం నా బాధ్యత కదా. మేడం కాసేపు ఏం చెప్తా ఎలాంటి శిక్షలు పడితే బాగుంటుంది మేడం? ఇందులో
న్యాయం చెప్తున్నా. కాసేపటి కిందనే మీకు కాల్ చేయడం జరిగింది. ఎమ్మెల్యే యశస్వి కూడా తను కూడా ఒక మహిళనే, కొత్తగా గెలిచిన ఎమ్మెల్యే అభివృద్ధి చేస్తూ ఉంది. తను కూడా ఇక్కడికి వచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నాను కూడా నేను చెప్పడం జరిగింది. నేను కూడా ఒక మహిళని, అందులో ఆ అమ్మాయికి ఒక అక్కల ఆమె వచ్చింది కదా, ఆమె వచ్చి అమ్మాయికి ఒక అక్కలాగా చెప్తున్నా. ఇక్కడనే కాదు, నేను స్టూడెంట్ ఉన్నప్పుడు కూడా, స్కూల్లో ఉన్నప్పుడు కూడా మేము కూడా ఎప్పుడైతే ఆ ఢిల్లీ ఇన్సిడెంట్ జరిగినప్పుడైనా ఎప్పుడైనా మేము కూడా రోడ్ ఎక్కి వి వాంట్ జస్టిస్ అని అన్నోళ్ళమే మేము కూడా అందరం. కాబట్టి ఏదైనా ఎంత పెయిన్ఫుల్ ఉంటుందో జరిగిన నష్టాన్ని ఎవ్వరం కూడా తీర్చలేము. ఆ తల్లి బాధని మనం ఎవ్వరం కూడా తీర్చలేము. కాబట్టి ఉన్నది న్యాయం జరగాలి. న్యాయం ఎట్లా అంటే ఎవరైతే అందులో ఇన్వాల్వ్ అయిందో స్పేర్ చేసేది లేదు. ఎవరన్నా కానివ్వండి, మనకు అనవసరము, ఎవరన్నా అనవసరము. ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ఎవరైనా కానీ డిపార్ట్మెంట్ వాళ్ళైనా ఎవరు అటు ఇది చేసినా కానీ ఎవరిని కూడా స్పేర్ చేసేది లేదు. అవసరమైతే కింద నుంచి మీద దాకా అయినా కానీ చూస్తాం. కానీ ఇక్కడ ఎవరు ఏం చేయాలన్నా కానీ ఇంకొకసారి గజ్జులు వణకాలి, అట్లుంటది. మనకు తెలిసినంత మటుకు ఒక 4-5 ఉన్నారు. అందులో ఒకరు దొరికినారు. వేరే వాళ్ళ పైన కూడా ఇమీడియట్ గా వాళ్ళు కూడా దొరుకుతారు. దొరికిన వాళ్ళ ఎవరినైనా స్పేర్ చేసేది మటుకు లేదు. నేను కూడా ఒక మహిళగా చెప్తున్నా, ఆ కుటుంబానికి ఏం చెప్పాలనుకుంటున్నాను, ఎవరికైనా కానీ అది అసలు చెప్పలేని బాధ, తీర్వలేని బాధ. ఖచ్చితంగా ఆ అమ్మాయికి న్యాయం జరిగేటట్టుగా చూసే బాధ్యత ఆ అమ్మాయికి ఒక పెద్ద అక్కగా నాది. ఆ బాధ్యత నేను తీసుకుంటా. అందులో ఎవరన్నా ఉండనియండి. అంటే ఎలా చూడొచ్చు మేడం, మీరు ఇక్కడ స్పందించడానికి మీరు ఇక్కడ వచ్చారు. ఇప్పుడు మీరు నేనే కాల్ చేయడం జరిగింది, మీరు ఇక్కడికి వచ్చారు. రాగానే ఇలా ఈ గందరగోళాన్ని ఏ విధంగా చూస్తారు మీరు? ఇప్పుడు నేను ఎప్పుడైనా ఒకటే అంట, ఇప్పుడు అందరు కూడా ఆలోచన చేయండి, ఎట్లా మనం దానికి ఏం చేయగలుగుతాం అన్నది చూడాలి. కానీ ఇప్పుడు నేను రాకపోతేనో, లేకపోతే నేను స్పందించకపోతేనో, లేకపోతే తప్పు చేసిన వాళ్ళ వైపు ఎవరైనా నిలబడతానో అక్కడ ఆ సమస్య అనేది అప్పుడు వెల్లువెత్తాలి. కానీ ఏం జరగక ముందే అంటే అక్కడ వేరే వాళ్ళకి మనం సపోర్ట్ చేయట్లేదు, ఏం లేదు. ఎట్లనో ఇప్పుడు మనం కూడా అందరం మనుషులమే కదా. ఏదైనా న్యాయం జరగాలి. జరగక ముందే ఇప్పుడు వీళ్ళంతా వచ్చి ఇప్పుడు నన్ను అడ్డుకుంటే వాళ్ళకేమొస్తుంది? ఆ అమ్మాయికి పాపం ఏమైనా న్యాయం, ఆ అమ్మాయికి ఏమైనా న్యాయం జరుగుతుందా నన్ను అడ్డుకుంటే? నేను వచ్చి ఇప్పుడు అంటే నేను వాస్తవాలు మాట్లాడుతున్నా. అమ్మాయి కూడా నాకు కూడా ఒక చెల్లుంది, నాకు కూడా కూతురుంది, నేను కూడా ఒక మహిళని. అక్కడికి వచ్చింది ఆ అమ్మాయికి ఏదో ఒక రకంగా నా వల్ల, ఇప్పుడు నేను ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నా కాబట్టి పబ్లిక్ రిప్రజెంటేటివ్ గా నా వల్ల అమ్మాయికి నేను ఏదైతే న్యాయం చేయగలుగుతానో డెఫినెట్ గా జస్టిస్ అనేది ఆ అమ్మాయికి నేను చేస్తా. దీన్ని నేను ఎప్పటికప్పుడు వదిలిపెట్టేది లేదు. దీన్ని ఖచ్చితంగా నేను సిపి గారితో ఆల్రెడీ మాట్లాడినా, డీసీపీ గారితో మాట్లాడినా, ఏసీపీ గారు వచ్చిండ్రు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దీనిపైన చాలా సీరియస్ గా వాళ్ళు యాక్షన్ తీసుకోవాల్సిందే. నేను కూడా ఒక మహిళగా నేను అదే అంటే ఎవరైనా దడుచుకోవాలి. ఇప్పుడు ఇది కఠినంగా శిక్షిస్తే ఇంకొకడు ఆలోచిస్తాడు కదా ఇట్లాంటి చెత్త ఆలోచనలు చేసే ముందు. కాబట్టి అదే విధంగా ఉండబోతుంది. అమ్మాయికి ఒక అక్కలాగా న్యాయం చేసే బాధ్యత నాది.